నెల్లూరు జిల్లా వైకాపాకి చెందినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ గారిని అరెస్ట్ చేసిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి కాకాని గోవర్ధన్ గారు గతంలో చేసిన అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఈయన పంట పండినట్లే అని చెప్పేసి నెల్లూరు ప్రజలు భావిస్తున్నట్లు అర్థమవుతుంది. మొత్తంగా ఈ యొక్క అరెస్టుకి సంబంధించి ఈ యొక్క రిమాండ్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. కాకాని రెడ్డి గారు చూసుకుంటే క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించి అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఆయన ఉగ్రవాదులు ఉపయోగించినటువంటి యాప్స్ ఏవైతే ఫోన్ కాల్స్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా ఎక్కడా కూడా నెట్వర్క్ సంబంధించి ఆయన ఆధారాలు కానీ ఆయన కాల్ డేటా దొరకకుండా చాలా జాగ్రత్త పట్టడానికి అర్థమవుతుంది. ఎట్టకేలకు పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా వాడడం ఇంత క్రిమినల్ మైండ్ ఉండడం దాని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పి 52 రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళడం అనేది ఆశ్చర్యకరమైన అంశంగా మనం చూడొచ్చు. జనరల్గా ఏంటంటే డెకాయిడ్స్ దొంగలు వీళ్ళు తప్పించుకొని తిరుగుతుంటారు, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో. ఒక స్థిర నివాసం ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో 55 రోజుల పాటు ప్రదేశాలను మారుస్తూ చివరికి ఎక్కడో బెంగళూరు సమీపంలోని రిసార్ట్లో దొరకడం జరిగింది. 55 రోజుల తర్వాత, అజ్ఞాతం తర్వాత పోలీసులు ఛేదించి తీసుకోవడం జరిగింది. ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి తన మీద అభియోగాలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. పోలీసులు వదిలిపెడతారా? 55 రోజులకైనా 100 రోజులకైనా ఎప్పటికైనా దొరికించుకుంటారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే విషయం ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలియకుండా ఎలా ఉంటుంది? అయినా కానీ అతని ప్రయత్నం ఏంటంటే అసలు పోలీసులు అరెస్ట్ చేయకుండానే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ముందస్తు బెయిల్ చాలామంది వైసీపీ నాయకులను మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఎవరి మీద అయితే కేసు నమోదవుతుందో వాళ్ళు మొదట చేసే పని ఏంటంటే ముందస్తు బెయిల్కి అప్లై చేయడం. ముందస్తు బెయిల్ ఒకవేళ ఇక్కడ హైకోర్టులో దొరకకపోతే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి ముందస్తు బెయిల్కు అప్లై చేయడం. ముందస్తు బెయిల్ రాకపోతే వెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, కనిపించకుండా పోవడం. అది మనం సీఎం ఆఫీస్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి మనం చూసినట్టయితే ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ అదే పనిచేస్తారు. కాకపోతే వాళ్ళు త్వరలోనే దొరికారు. కానీ ఎక్కువ కాలం తప్పించుకొని తిరిగింది, పోలీసులకు కన్నుగప్పి తిరిగింది. చూసుకున్నట్టయితే కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా 55 రోజుల పాటు తప్పించుకొని తిరగడం జరిగింది. చివరికి ఎట్టకేలకు పోలీసులు పట్టుకోవడం జరిగింది. తను 14 రోజుల రిమాండ్కి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి తను చేసిన అక్రమాలకు సంబంధించి కేసు నమోదవుతున్న దృష్ట్యా ముందుగానే ఇవన్నీ కేసులు నమోదవుతామని చెప్పి తప్పించుకొని తిరుగుతుండా ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుదాం అనుకున్నాడు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏదైతే తను క్వాడ్స్ అక్రమ తవ్వకాలు అది పెద్ద నేరమే, అక్రమ రవాణా అది అంతకంటే పెద్ద నేరమే. దాంతోపాటు మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి నిషేధిత మాదక ద్రవ్యాలు అసలు వాడొద్దని చెప్పి రాజకీయ నాయకులు వాళ్ళు అవేర్నెస్ చేయాల్సిన వాళ్ళు మాదక ద్రవ్యాల నిషేధిత మాదక ద్రవ్యాలను చేయడం. దాంతోపాటు ఎవరైనా ఇది చేయడం తప్పు అని చెప్పి అక్కడ ఉన్న గిరిజనులు చెప్తే వాళ్ళ మీద వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ కేసులు ఆయన మీద నమోదైన కేసులుగా మనం భావించవచ్చు. అందులో కూడా సీరియస్నెస్ ఉన్న కేసులే. ఏదైనా క్వాడ్స్ తవ్వకాలు కానీ అక్రమ రవాణా కానీ అక్రమ రవాణాకు సంబంధించి చాలా పెద్ద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ఇన్ని కేసులు చేసిన వ్యక్తి 14 రోజుల రిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతో బయట తప్పించుకోవడం తిరగడం జరిగింది. ఈ రిమాండ్ రిపోర్ట్లో తను ఏం చెప్తాడు, తన వెనుక ఎవరున్నారు, తను ఎవరు ప్రోద్బలంతో చేశాడు, లేకపోతే తనే స్వయంగా ఇవన్నీ చేశారా, ఇంకా ఎవరైనా చేశారా? ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకసారి పరిశీలించినట్టయితే పోలీసులకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి విజిలెన్స్ ఆఫీసర్స్కి సిట్కి చాలా పని ఉంది ఇప్పుడు. ఎందుకంటే మొత్తంగా ఈ ఒక్కొక్క కేసు బయటకు వెళ్తున్న సందర్భంలో ఒక పేరు తీసుకుంటే లిక్కర్ స్కామ్ తీసుకుంటే అది 33 పేర్ల దాకా వెళ్ళడం జరిగింది. ప్రతి ఏ కేసు తీసుకున్నా అందులో నిందితుల సంఖ్య చార్టెడ్ పెరిగిపోతుంది. ఈ సందర్భంగా వాళ్ళకు ఆ ఇన్వెస్టిగేషన్ చేసిపోతే వాళ్ళ దగ్గర స్టాఫ్ ఎంత ఉందో తెలియదు. వాళ్ళు గతంలో ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఏమైనా చేస్తే బయట వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల కంటే కూడా బయట వ్యక్తుల్ని, మిగతా వాళ్ళని చేసిన సందర్భాన్ని చూడొచ్చు. కానీ ఇక్కడ మొత్తం అసలు రాజకీయ నాయకుల మీదనే ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. సామాన్య కేసులు వాళ్ళు ఏ విధంగా పరిష్కరిస్తారు, వాళ్ళకి సంబంధించి అసలు ఆ కేసులు నమోదు చేస్తే వాళ్ళ పరిస్థితి ఉందని మనం ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. మొత్తం వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే పనిచేసిన వాళ్ళు 5 ఏళ్ల కాలంలో దాదాపు ఎక్కువ మంది, ఇప్పుడు కొత్త పేర్లు ఎవరు వస్తాయి, ఇంకా ఎవరు అరెస్ట్ అవుతారు, ఇదొకటి కనిపిస్తుంది అందరు ప్రజల్లో కూడా. వీళ్ళు అయిపోయారు, ఇంకోరు కొత్తగా వస్తారు, ఈ లిక్కర్ స్కామ్లు ఇంకా పేర్లు వస్తాయా, లేదంటే ఏదైనా కేసు వస్తే
అక్రమ భూదందా కానీ భూముల దందా ఏ కేసు చూసుకున్నా సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కేసులు మరిన్ని కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. బాధితులు గతంలో అతను బయట ఉన్నప్పుడు భయపడ్డారు. ఎందుకంటే మన దాన్ని వలంనేని వంశీని చూడడం జరిగింది. ఎప్పుడైతే అరెస్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరుగా బాధితులు వచ్చి కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు అతని మీద మరిన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. జైల్లో ఉన్నారు కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. బయట ఉన్నప్పుడు కోర్టులు ఎందుకు వీళ్ళకు ముఖ్యంగా బెయిల్ ఇవ్వయి అంటే వీళ్ళు బయట ఉంటే సాక్షులను బెదిరిస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్రలోభ పెడతారు, అవసరమైతే చంపటాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తారు. ఈ పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్పేది ఏంటంటే వీళ్ళని బయట తిరిగినట్టయితే మాకు సాక్ష్యాధారాలు సేకరించడం చాలా కష్టమవుతుంది అనే ఉద్దేశంతో రిమాండ్కు తీసుకెళ్ళి వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తుంటారు. అందులో భాగంగా ఇంకా మరిన్ని పేర్లు ఎవరు వస్తాయి, లేకపోతే కొత్త కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈలోపు బాధితులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో ఏమన్నా బెదిరింపులు, తూలనాడడం ఇట్లాంటివి ఉన్నాయి కూడా మళ్ళీ కొత్త కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఆ కొత్త కేసులు నమోదయ్యే క్రమంలో ఒకవేళ ఇక్కడ బెయిల్ వచ్చినా మరో చోట బెయిల్ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో అసలు వైసీపీలో ఎంతమంది వస్తారు, నాయకులు ఎంతమంది మాజీ మంత్రులు అరెస్ట్ అవుతారు, ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయని చెప్పి రోజు రోజుకు ఏదో క్రికెట్ స్కోర్ లాగా మనకు కనిపిస్తున్న సందర్భాన్ని అయితే మనం చూడొచ్చు. మనైతే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గతంలో చూసుకుంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అనేక సందర్భాల్లో పోలీసుల్ని, ప్రభుత్వాలని అనేక రకాలుగా విమర్శించడం జరిగింది. అంటే నన్ను ఎవరేం చేయలేరు అనే విధంగా. ఇప్పుడు చూసుకుంటేనేమో నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా కనపడలేదంట. ఇప్పుడు ఎట్టకేలకైతే దొరికాడు. మరి ఆ విధంగా ప్రగల్భాలు బలికి ఆ విధంగా తప్పించుకోవడం గురించి మీ అభిప్రాయం ఏంటి? మరి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి మాయలో పడ్డట్టు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అందరినీ మెంటల్గా ఏం ప్రిపేర్ చేసిందంటే మనం 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం, ఇక మనకు తిరుగులేదు, వైనాట్ 175 అని అంటే ఇంకా 30 ఏళ్ళు ఉంటాగా ఏం చేసినా మనకేం బాధ లేదు, మనకు ఓవర్ పోలీసు అరెస్ట్ చేస్తూ ఉంటారు, మనదే అధికారం, అధికారులంతా మన చేతిలో ఉంటారని అనుకున్న సందర్భంలో అధికారులను కూడా బలి చేయడం జరిగింది. ఇప్పుడు ఒకరిద్దరు అధికారులు కూడా ఇప్పటికి అరెస్ట్ అయ్యారు. ఇంకెమంది అరెస్ట్ అవుతారో, ఎంతమంది మీద కేసులు వస్తాయో తెలియదు. ఈ ఇన్ఫ్లుయెన్స్లో పడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి నన్ను ఎవరు ఏం చేస్తారు అనే ధీమాలు, అంటే గతంలో 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించినప్పుడు ఏ విధంగా అయితే వివరించారో కూటమి ప్రభుత్వం కూడా మొదటి 6 నెలల కాలం కొంచెం చూడనట్టు వివరించింది. కొంత విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇన్ని అక్రమాలు ఇన్ని చేస్తే కూడా కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు, ఏం కేసు నమోదు చేయట్లేదు అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అంటే కక్ష సాధింపు చర్యలు కాదు, దానికి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఆధారంగా అరెస్టులు చేయండి అని చెప్పడం జరిగింది ఆ మొదటి 6 నెలల కాలంలో. ఈ 6 నెలలు గడిచిన తర్వాత ఈ 6 నెలల కాలంలో చూసుకుంటుంటే అసలు ఈ 10 ఏళ్ళు జరగాల్సిన అరెస్టులన్నీ ఒకేసారి జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ధీమాతో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకా అధికార మత్తు దిగని సందర్భంగా ఆ మాట చెప్పినట్టున్నాడు. ఇప్పుడు ఆ అధికార మత్తు దిగింది కాబట్టి ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో మొత్తం కూడా బయటకు వచ్చే అంశాలు అన్ని బయట పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.